ఆలస్యమైందా ఆచార్యపుత్ర. హలో కామిక్ ప్లాట్ లవర్స్. డెడ్పూల్ 3 మూవీ చూసి వచ్చిన తర్వాత ప్రతి చోట అండ్ ప్రతి ఒక్కరూ అండ్ నేను కూడా విన్న మాట ఒక్కటే, దీనమ్మ చెత్త వెదవా, ఏమిటా పోస్ట్ క్రెడిట్ సీన్ అండ్ మధ్యలో వచ్చే మిడ్ క్రెడిట్ సీన్ కూడా ఎత్తి దొబ్బేశారు. ఇది నేను చెప్పడం కాదు, యాక్చువల్గా థియేటర్లో మూవీ చూసిన తర్వాత మిడ్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మాట్లాడుకున్న మాటలు ఇవి అండ్ నా చెవిలారా విన్న మాటలు ఇవి. సో దీస్ వీడియో ఈస్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నమాట. సో పాయింట్ కరెక్టే కదా మావా అనొచ్చు మీరు. ఏమిటి అర్థం లేని పోస్ట్ క్రెడిట్ సీన్ ఏంటి బ్రో అని కూడా మీరు అనొచ్చు. బట్ బ్రో, ఇది ఎంసీయూ, ప్రతి సీన్కి ఒక అర్థం ఉంటుంది అండ్ మీరు డీప్ డౌన్ వెళ్ళి అర్థం చేసుకోవాలంతే. అండ్ నేనున్నది ఎందుకు ఇక్కడ మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే కదా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రూగా అస్సలు కారణం ఏమిటి ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ది అండ్ హిడెన్ డీటెయిల్స్ ఏమున్నాయి, ఎంసీయూ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి నెక్స్ట్ అన్నది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అండ్ ఆల్రెడీ మనం మన ఒక వీడియోలో స్పాయిలర్ ఫ్రీ రివ్యూ ఇచ్చాం అండ్ ఎంసీయూ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి స్లైడ్గా చెప్పారన్నమాట. సో ఆ వీడియోని వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. బకిల్ అప్, లెట్స్ హిట్ ద ఇంట్రో. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. ఓకే, నౌ మిడ్ క్రెడిట్ సీన్ ఏం లేదు, జస్ట్ మనకు ఫాక్స్ యూనివర్స్ ట్రిబ్యూట్ ఇచ్చారు. వోల్వరిన్ ఎక్స్‌మ్యాన్ కాస్ట్ పాస్ట్ ఓల్డ్ వీడియోస్ చూపిస్తారు, లైక్ ఎండ్ గేమ్లో రియల్ అవెంజర్స్కు ట్రిబ్యూట్ ఇచ్చినట్లు, విచ్ వాస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అనమాట. ట్రిబ్యూట్ ఇవ్వాల్సిందే, బాగుంది కూడా మిడ్ క్రెడిట్ సీన్స్ చూపించడంలో. నౌ అసలు పాయింట్, పోస్ట్ క్రెడిట్ సీన్ వేర్ డెడ్పూల్ హ్యూమన్ టార్చ్ను తాను చంపేయలేదు, తాను కెసెండ్రా నోవాకు ఇచ్చిన బూతులను తాను చెప్పాను, వాటి కారణంగానే కెసెండ్రా నోవా చంపేసింది, వోల్వరిన్ అనవసరంగా తనను బ్లేమ్ చేశాడని యాక్చువల్గా మన మహాన్ భావుడు డెడ్పూల్ వచ్చి టీవీలో వెళ్ళి సేమ్ టైం వీడియోను ప్లే చేసి చూపిస్తాడు. ఆ బూతులు టూ మచ్ వల్గర్గా అండ్ నిజంగానే జానీ అకార్ హ్యూమన్ టార్చ్ కెసెండ్రా నోవాకు బూతులు తిడుతూ ఉంటాడు. సో ఆ తర్వాత ఏం జరిగిందో మనం మూవీలో చూసాం. నౌ జానీ ద హ్యూమన్ టార్చ్, ఫంటాస్టిక్ ఫోర్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ దట్ క్రిస్ ఇవాన్స్ ప్లే చేశారు అండ్ మంచి రన్ టైం కూడా ఇచ్చారు క్రిస్ ఇవాన్స్కు. నౌ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, వై హిమ్, మిగతా టీమ్ మెంబర్స్ ఎక్కడ? నౌ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థియరీ వస్తుంది అండ్ ఈ థియరీ డైరెక్ట్గా వచ్చి మనం క్యాంగ్ ద కాంకరర్ ఆ హీ హూ రిమైన్స్కు కనెక్ట్ అవుతుంది అన్నమాట. లైక్ ఇక్కడ వచ్చి మనకు అందరికీ తెలిసిందే, హీ హూ రిమైన్స్ వచ్చి తన సీక్రెట్ టైం లైన్ కాపాడుతూ ఉంటాడు తన వేరియంట్స్ పుట్టకుండా, పాయింటే కదా. సో కామిక్స్ ప్రకారము హీ హూ రిమైన్స్ ఆర్ క్యాంగ్ ద కాంకరర్ ఎవరు? యాక్చువల్గా డైరెక్ట్ లింక్ ఆర్ కనెక్షన్ ఉంటుంది ఫంటాస్టిక్ ఫోర్తో. ఫంటాస్టిక్ ఫోర్లో రీడ్ రిచర్డ్స్ తన ఫాదర్ ఆ డాక్టర్ డూమ్ అని ఇద్దరు చూపిస్తారన్నమాట కామిక్స్లో. బట్ యాక్చువల్గా మన క్యాంగ్ ద కాంకరర్ ఏం చేస్తాడంటే తన యాటిట్యూడ్ మొత్తం డాక్టర్ డూమ్ లానే ఉందని డాక్టర్ డూమ్ ఫాదర్లా ఫిక్స్ అయిపోతాడు. సో ఇక్కడ పాయింట్ ఏమిటి, ఇన్ కేస్ డాక్టర్ డూమ్ వచ్చి ఫంటాస్టిక్ ఫోర్తో కలిస్తేనే కదా నెక్స్ట్ వచ్చి తన వేరియంట్స్ పుట్టుకొస్తారు. సో అలా కలవకుండా చేయడం కోసమే వాళ్ళను కలవకుండా టీమ్స్ అందరినీ కలవకుండా ఆపుతున్నాడా సీక్రెట్ లైన్ని కాపాడుకోవడం కోసం అన్న పాయింట్ కూడా వస్తుంది. మీరంటారు ఆల్రెడీ చూసాం కదా వేరియంట్స్, బట్ కొత్త వేరియంట్స్ రాకుండా. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే, మనం ఈ పోస్ట్ క్రెడిట్ సీన్లో ఆర్ మనం ఈ మూవీలో చూసిన జానీ స్ట్రామ్ ఫైర్ టార్చ్ హ్యూమన్ టార్చ్ వచ్చి యాక్చువల్గా ఫాక్స్ యూనివర్స్ ఫంటాస్టిక్ ఫోర్ టీమ్ మెంబర్ అయితే కాదు. బికాస్ తన కాస్ట్యూమ్ పై ఉన్న లోగోని బట్టి మనం చెప్పొచ్చు. బికాజ్ ఫంటాస్టిక్ ఫోర్లో వచ్చి హ్యూమన్ టార్చ్ లోగో వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండ్ ఈ మూవీలో మనం చూసిన హ్యూమన్ టార్చ్ లోగో ఫోర్ లోగో మధ్యలో ఉంటుంది. సో ఈ హ్యూమన్ టార్చ్ వచ్చి వేరే యూనివర్స్ నుంచి బిలాంగ్ అయి ఉంటాడు, వేరే తను వచ్చి టీంతో కలవలేదేమో. సో ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. ఓకే, నౌ ఇది ఒక థియరీ దట్ క్యాంగ్ వచ్చి ఆర్ హీ హూ రిమైన్స్ వచ్చి సీక్రెట్ టైంలో కొత్త వేరియంట్స్ రాకుండా ఆపడం కోసం ఇది ఒక పాయింట్ అని మనం మాట్లాడుకోవచ్చు అండ్ ఒక థియరీగా చెప్తున్నారు. సో ఇంకో అసలైన విషయానికి వద్దాం, దట్ డెడ్పూల్ 3 పోస్ట్ క్రెడిట్ సీన్లో ఆ కేజ్లో కెమెరా ఎలా వచ్చింది? కొంపదీసి మనం షీ హల్క్ వెబ్ సిరీస్లో చూపించిన కెవినా? ఎందుకంటే కెవిన్ కూడా ఆల్మోస్ట్ రైటర్ మాదిరే పవర్స్ ఇచ్చారన్నమాట, ఏం జరుగుతుందో మొత్తం చూపిస్తున్నారని. ఎందుకంటే షీ హల్క్లో కూడా ఆమె కూడా 4th వాల్ని బ్రేక్ చేస్తుంది, అది వన్ ఆఫ్ ద వరస్ట్ వెబ్ సిరీస్, దాని గురించి మనం మాట్లాడుకోదలుచుకోలేదు. నౌ బట్ ద మెయిన్ పాయింట్, అస్సలు విషయం ఏమిటి? డెడ్పూల్ ఇమాజినేషనా
నో అండి, నిజంగా బాబు డెడ్పూల్ దగ్గర ఒక అద్భుతమైన పవర్ ఉంది. లైక్ ఫోర్త్ వాల్ను బ్రేక్ చేసి మాట్లాడమే కాదు, మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ యానిమేషన్ సిరీస్ మీరు అందరూ చూసి ఉంటారు. డెడ్పూల్ అండ్ స్పైడర్ మ్యాన్ ఒక సీన్లో డెడ్పూల్ తన స్టోరీను చెప్పే టైంలో తనతో పాటు స్పైడర్ మ్యాన్ను కూడా తన స్టోరీలోకి తీసుకెళ్ళిపోతాడు, వరల్డ్ ఆఫ్ రియాలిటీలోకి. సో నిజం చెప్పాలంటే ఆ రియాలిటీలోకి మనం వెళ్ళినప్పుడు తన రియాలిటీలోకి తన క్యారెక్టర్తో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్లి చూపిస్తాడనమాట. సో మేబీ ఫాక్స్ అన్ని రైట్స్ మార్వల్ దగ్గర వచ్చిన తర్వాత ఈ పవర్ను కూడా ఒక యాడ్ ఆన్ చేశారేమో. బికాస్ డెడ్పూల్ ఇది చూపించాలంటే తను అలా చూపించగలడు ఆడియన్స్ను అండ్ తన ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్ను. సింపుల్గా డెడ్పూల్ 3 మూవీ ఎంసీయూలో రాబోయే మ్యూటెంట్స్ ఎరా ఆర్ సాగా అండ్ నెక్స్ట్ వచ్చి అవెంజర్స్ నెక్స్ట్ మూవీస్కు ఒక ఓపెన్ డోర్ ఆర్ ఓపెన్ వరల్డ్ లాంటిది అనమాట. ఎలా అయినా అవెంజర్స్ 5 and 6లో ఆల్డ్ ఓల్డ్ క్యారెక్టర్స్ రాబోతున్నారో మనకి ఈ మూవీలో బాగా అర్థమయ్యేలా చూపించారనమాట. సో ఇది యాక్చువల్గా డెడ్పూల్ 3లో చూపించిన పోస్ట్ క్రెడిట్ సీన్కి అర్థం. ఇక్కడ 2 మీరు అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా నేనైతే ఏమనుకుంటున్నానంటే డెడ్పూల్ 3 యొక్క నేను చెప్పాను కదా ఈ స్పెషల్ ఎబిలిటీ అది మేబీ చూపించవచ్చు. ఎందుకంటే కామిక్స్లో అండ్ యానిమేషన్ సిరీస్లో చాలాసార్లు డెడ్పూల్ ఇలా చేశాడు. బట్ మార్వల్ సినిమాటిక్ యూనివర్స్లో ఆర్ ఫాక్స్ యూనివర్స్లో జస్ట్ 4 మార్వల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పుడు ఎంటర్ అయ్యారు. బట్ ఫాక్స్ సినిమాటిక్ యూనివర్స్లో ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం చూసాం. కానీ ఇలా ఇన్ రియాలిటీ తీసుకెళ్ళి తన ఆడియన్స్తో పాటు క్యారెక్టర్ని చూపించడం అనేది దిస్ ఇస్ ఫస్ట్ టైం. మేబీ మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ వాళ్ళు ఇది యాడ్ చేయడం కోసమే ఆర్ ఇది అర్థం చేసుకోవడం కోసమే ఆడియన్స్ తన ఈ డెడ్పూల్ స్పెషల్ అబిలిటీ చూపించడం కోసమే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ను చూపించారని నేను అనుకుంటూ ఉన్నాను. మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ క్యాంగ్ థియరీ కూడా వన్ ఆఫ్ ద థియరీ అన్నమాట. ఇది కరెక్ట్ అవుతుందని నేను చెప్పడం లేదు, ఇది వన్ ఆఫ్ ద థియరీ అనమాట. సో ఇంకేమైనా థియరీస్ మీరేమనుకుంటున్నారు పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. సో మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఆ రేపటి కోసం ఈ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరొక వీడియోతో. అంటిల్ దెన్ బై బై, స్టే సేఫ్.